కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ. ప్రకృతి పరంగా మాత్రమే కాదు, ఎలక్షన్ డైనమిక్స్ లో కూడా కేరళ స్పెషల్. ఒకసారి కేరళ ఎలక్షన్ డైనమిక్స్ చూద్దాం. పాపులేషన్ పరంగా చూసుకుంటే ఇక్కడ హిందువులు 54%, ముస్లింలు 26%, క్రిస్టియన్లు 18% ఉన్నారు. ఇది హిందూ మెజారిటీ స్టేటే అయినప్పటికీ కూడా క్రిస్టియన్స్ అండ్ ముస్లింలు ఇక్కడ నిర్ణయాత్మక శక్తిగా ఉంటారు. వీరి పాపులేషన్ యావరేజ్ నేషనల్ పాపులేషన్తో కంపేర్ చేసుకుంటే కనుక కేరళలో ఎక్కువ కింద లెక్క. సో వీళ్ళు ఎటువైపు ఉంటారు అనేది కూడా ఎలక్షన్ రిజల్ట్ని ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా ఎల్డిఎఫ్, యూడిఎఫ్ ఈ రెండు కూడా ఆల్టర్నేట్గా అధికారంలోకి వస్తూ ఉంటాయి. గత 2021 ఎన్నికల్లో మాత్రం ఎల్డిఎఫ్ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కనుక మూడోసారి ఎల్డిఎఫ్ విజయం సాధిస్తే హ్యాట్రిక్ కొట్టినట్టు అవుతుందన్నమాట. అటు యూడిఎఫ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న ఈ కూటమిలో కాంగ్రెస్ ప్రభుత్వం విపరీతంగా ప్రచారం చేస్తోంది. అటు రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ ఎవరో ఒకరు ఖచ్చితంగా కేరళలో ఉండి మరీ ప్రచార బాధ్యతలు చూసుకుంటున్నారు. సో ఇక్కడ ఎల్డిఎఫ్ వైపు కొంత ఎక్కువ మొగ్గు ఉన్నట్టుగా సర్వేలు కానీ లేకపోతే ఇతరత్ర ఇన్ఫర్మేషన్ కానీ చెబుతున్న పరిస్థితి. మరోవైపు బీజేపీ గతంలో మున్సిపల్ ఎన్నికల్లో తిరువనంతపురం సీట్ని కైవసం చేసుకుని మెల్లగా తన బేస్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇక్కడ సిపిఐ అదేవిధంగా కాంగ్రెస్ ఈ రెండు పార్టీల వ్యవహార శైలి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అటు జాతీయ స్థాయిలో ఇటు తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ఈ రెండు కూటమిలో భాగస్వామ్యం. అలాంటిది కేరళలో మాత్రం పరస్పరం ఫైట్ చేసుకుంటున్నాయి. మీతో బీజేపీకి రహస్య పొత్తు ఉంది అంటే మీతో ఉంది అంటూ కూడా రెండు పార్టీలు ఫైట్ చేసుకోవడం చూస్తున్నాం. ఎందుకంటే బీజేపీని ఇక్కడ హ్యాండిల్ చేయాలంటే ఇదే సరైన మార్గం అని రెండు పార్టీలు భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి అక్కడ ప్రచారానికి వెళ్ళడం కూడా మనం చూసాం. తెలంగాణ లాగా మారుస్తాం, అదేవిధంగా సిపిఐ ఒక కార్పొరేట్ పార్టీ లాగా తయారైపోయింది అనే విమర్శలు కూడా మనం చూసాం. సో చూడాలి కేరళ ప్రజలు ఈసారి ఎవరి వైపు ఉంటారు అనేది.